ఎలక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి నిన్నటి వరకు కూడా అనేక చోట్ల మీరు రామ బాణాన్ని విసిరారు. చాలా రీల్స్ లో కానీ యూట్యూబ్ లో కానీ వారణాసిలో, ఢిల్లీ వెళ్ళి, ముంబై వెళ్ళి, మహారాష్ట్ర వెళ్ళి వేసినాం. ఆ బాణాలు నిన్నటి వరకు దారుసాలం పైనే తిరిగాయి. నిన్న మాత్రం మళ్ళీ మాదయ్య దగ్గరకు వచ్చి ఆగిపోయాయి. తిరగడం ఏంది, ఆగడింది? మన యానిమేషన్ సినిమానా అది? నాకు అర్థం కాదు. ఏందే భలే ఉంటారు మీరు కూడా నిజంగా. ఇదేమన్నా సినిమానా? సినిమాలు గిర్ర 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 తిరగడానికి అది బాణమే లేకపోయా, అక్కడ ధనుషే లేకపోయా. జర్నలిస్టులు కూడా భలే ఉంటారు. ఎంటర్టైన్మెంట్ కావాలి. అదే ధనుష్, అదే బాణం మీద కూడా మీ మీద కేసు చేసే సిచ్యువేషన్ వచ్చింది. ఒక ప్రార్థన మందిరాన్ని టార్గెట్ చేసి వేశారని. అక్కడ బాణమే లేనప్పుడు, విల్లు లేనప్పుడు వారు మీ మీద ఎందుకు కేసు పెడతారు? అది వాళ్ళని కానీ అడగాలి. చరిత్రలో ఎప్పుడే నిన్నావా ఇట్లా లేని బాణంకి, లేని ధనుషుకి కేసు వేయడం? విన్నవా నువ్వు ఈ రోజు దాకా? మనం ఎవ్వరు ఇరలే కదా. అంటే దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? అంత భయపడిపోయి ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఒక్కటే ప్రశ్న ఇస్తాను నాన్న, నీ దగ్గర ఆన్సర్ ఉందో లేదో నువ్వు చూడు, మా ప్రజలు ఎన్నుకొని. ఇదే మనుషులు ఏంది ఎవరెవరైతే కేసు వేసిండ్రో పొయ్యి, ఇప్పుడు పాప ఎవరో ముస్లిం తమ్ముడి పేరే మీదనే కేసు పడింది కదా మనకి. ఇప్పుడు అదే ముస్లిం తమ్ముడిని నువ్వు అడుగు పోయి, అరే నువ్వు ఇట్లా కేసు వేసినావు కదా, మరి ఈమె రంజాన్ టైంలా ముస్లిం జులూస్ది, హజరత్ అలీ గారు జులూస్లా ఈమె నిలబడినప్పుడు ఎందుకే ఆ రోజు నువ్వు కేసేయలే ఈమె మీద? ఎందుకే హిందువులు ఈమె మీద కేసేయలే? మరి హిందువులకు కేసు వేయడం రాదా? నువ్వెందుకు ఆ దినం నువ్వెందుకు కేసేయలే? ఆ రోజు వేసిండొచ్చు కదా. ఈమె మా ముస్లింల మధ్యలో వచ్చింది, ఈమె ఏదో చేస్తుంది, ఈడ వచ్చి గొడవ చేయనీకి వచ్చింది, మరి కేసేయాలి కదా. వెయ్యాలి. రెండోది, నేను మొహరంలో కూడా ఉంటే కదా. ఆ రోజు అయితే ఇంకా ఎలక్షన్స్ కూడా లేవు. నేను ఎవడికి తెలియదు, మీ అందరు తెలుసు కదా. మొహరంలో పార్టిసిపేట్ చేసిన, రోజ్ మిల్క్ పంచిన అందరికీ. మరి ఆ రోజు ఈమె మంచిది కాదు, ఈమె ఇట్లా ముస్లింలకు అన్యాయం చేస్తుంది, ఈమె రోజ్ మిల్క్ పంచింది, ఈడ ఏం చేయనీకి వచ్చిందో అని ఆ రోజు నా మీద కేసు పెట్టాలి కదా. నువ్వు ఆ రోజు కేసు పెట్టకపోతివి అంటే దీని అర్థం ఏంటి? హిందువులు పాపం కేసు పెట్టలే. ఎట్లా పోతావమ్మా నువ్వు, ఆడెట్లా పోతావు అనలే పాప, ఒక్క హిందూ అనలే. అర్థమైందా? ముస్లిము ఆ దినం కేసు పెట్టలే. కానీ శ్రీరామనవమి రోజు సంబంధం కూడా లేకుండా ఏదో పండగ ఆనందంలో హాయిగా అట్లా ఉత్త చేతులు ఎత్తి పైకేస్తే అది కూడా ఏంది, నువ్వు ఇట్లా ఎత్తితే అది ఆకాశంలో పోతుంది. ఇప్పుడు యానిమేషన్ ఇచ్చినాడు గిర్ర తిరిగంట ఇట్లా పోతుందంట ఎక్కడో. ఏందా ఇది? ఏమన్నా రిమోట్ కంట్రోల్ ఎట్లా కావంటే అట్లా దిప్పనికి దాని మీద కేసు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఆడ నుంచే భయపడాల్సిన వాళ్ళు భయపడిపోయినరు. ఆ భయంకి వచ్చిన నిదర్శనమే 6.5 లక్షలు. అర్థమైందా? 6.5 లక్షలు ఓట్లు ఎడకెంచి వచ్చినాయి అంటే ఇట్లా భయపడిపోయినరు వాళ్ళు. ఇక భయపడిన వాళ్ళు చిట్లు పెట్టుకుని పోతారు చూడు ఎగ్జామ్లో. ఏమవుతుందో అన్ని చిట్లు తీసి రాసేస్తారు కదా ఎగ్జామ్లో. ఆయనకి 99% వచ్చాయి. మీరు చెప్పిన 2 ఎగ్జాంపుల్లో కూడా ముస్లిం కమ్యూనిటీ వాళ్ళకి చెందిన వారి నుంచే ఈ కేసులు వచ్చాయన్నారు. మీరు కూడా ముస్లిం కమ్యూనిటీ వ్యక్తి మీద నుంచే ఒక కేసు పెట్టించారు వాళ్ళపైన. మొగల్పురాలో అటాక్ చేసినప్పుడు మీరు కంప్లైంటర్ కూడా ముస్లిమే. నేను ఎవరితో నేను పోయి పెట్టించడం ఉండదయా. మీ మీద అటాక్ చేసినప్పుడు మీరు కంప్లైంట్ ఇవ్వకుండా మీ అనుచరులతో ఇప్పించారు. అతను కూడా ముస్లిమే. నా అనుచరుడు బాధపడిండయా. నేను ఆ రోజంతా 9 దాకా తిరుగుతూనే ఉన్నా కదయా. నా దగ్గర అంత ఫుర్సత్తేడు ఉంది పోయి కంప్లైంట్ ఇవ్వడానికి. నేనేమన్నా వీళ్ళలాగనా బురకా ఎత్తకుండానే ఎత్తినా అని మరి రెడీగా ఉండే వాళ్ళ దగ్గర పోయి కంప్లైంట్లు ఇచ్చేటోడు. నాదేట్లా? నేను ఎక్కడి నుంచి ఇస్తా కంప్లైంట్? అటాక్ నా మీదే. కానీ నా బాధ్యత ఏముండే ఆ రోజు? పోలింగ్ బూత్లో పరిగెత్తడం కదా నా బాధ్యత. అన్నీ వదిలేసి పోయి పోలీస్ స్టేషన్ కూర్చుంటారా కంప్లైంట్లు ఇచ్చుకోవడానికి? నా పాపం మా ఇంట తిరిగే పిల్లగాడు, ముస్లిం పిల్లలు కూడా నా దగ్గర పని చేస్తారు. మరి అదే ఉన్న విచిత్రం ఇక్కడ. అవును మేడం, అదే బాధ కలిగి ఆడు పరిగెత్తిండు.